శనిదేవుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? సూర్యదేవుడికి మరియు సంజనాదేవికి వివాహం జరుగుతుంది. కానీ సూర్యదేవుడి నుండి వచ్చే వేడిని ఆమె భరించలేక ఎన్నెన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. సూర్యదేవుడు ఎంత శక్తివంతురాలిలాగా నేను కూడా మారిపోవాలి అని శివుడికి తపస్సు చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఆమె తపస్సు చేసే సమయంలో తన పిల్లలని మరియు భర్త సూర్యదేవుడిని చూసుకోవడానికి ఆమె నీడ నుండి ఛాయాదేవిని సృష్టిస్తుంది. ఆమె అన్ని బాధ్యతలు అప్పజెపి తపస్సు చేయడానికి భూలోకానికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఛాయాదేవి పిల్లల్ని చూసుకుంటూ సూర్యదేవుడితో ప్రేమగా నడుచుకుంటూ ఉంటుంది. కుటుంబంతో ప్రేమగా నటిస్తూ కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక కోరిక కలుగుతుంది. ఇలా ఛాయాదేవి లాగా కాకుండా నాకు కూడా ఒక శరీరం ఉంటే నేను సూర్యదేవుడితో మరింత ప్రేమగా ఉండవచ్చు కదా అని ఛాయాదేవి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకి శివుడు మెచ్చి ఏం వరం కావాలి కోరుకో అని అనగా, దయచేసి నాకు కూడా సంజనాదేవి లాగా అందమైన శరీరం ఇవ్వండి అని వేడుకుంటుంది. శివుడు నవ్వుతూ ఆమె తల మీద చెయ్యి పెట్టి తదాస్తు అని వరం ఇస్తాడు. తపస్సు ముగించుకొని సూర్యదేవుడి ముందుకు ఛాయాదేవి రాగానే సూర్యుడు ఆమె అందాన్ని చూడగానే ఆమెతో శృంగారం చెయ్యాలి అని కోరిక కలుగుతుంది. అలా వారు ఇద్దరు శృంగారం చేసుకుంటారు. వీరి కలయిక ద్వారా ఛాయాదేవి గర్భవతి అవుతుంది. కొన్ని నెలల తర్వాత ఛాయాదేవికి శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. అతని శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. అప్పుడే పుట్టిన శనిదేవుడిని ఛాయాదేవి పట్టుకుని సూర్యదేవుడి దగ్గరికి తీసుకుని వెళుతుంది. స్వామి, ఇదిగో చూడండి మన ముద్దుల బిడ్డ అని సంతోషంతో చూపించగా సూర్యదేవుడు శనిదేవుడిని చూడగానే కోపంతో ఊగిపోతూ రెచ్చిపోతాడు. సూర్యదేవుడు తెల్లగా ఎంతో అందంగా ఉంటాడు. శనిదేవుడు నల్లగా శనిని కలిగించే విధంగా ఉంటాడు. అప్పుడు సూర్యదేవుడు, ఓ సంజనాదేవి, ఎవడు వీడు ఎవడికి పుట్టినవాడు? వీడు ఎవడో చెప్తావా లేదా ఇక్కడికిక్కడే వీడిని చంపేయమంటావా అని కోపంతో గట్టిగా అరుస్తూ అంటాడు. అప్పుడు ఛాయాదేవి జరిగింది మొత్తం చెబుతుంది. అది వినగానే వీరి ఇద్దరి మీద సూర్యదేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది. సూర్యదేవుడు కోపంతో ఊగిపోతూ శనిదేవుడిని విసిరి కింద కొడతాడు. కింద పడిపోయిన శనిదేవుడు నవ్వుతూ సూర్యుడిని చూస్తూ ఉంటాడు. సూర్యదేవుడు కోపంతో ఊగిపోతూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఛాయాదేవి అప్పటి నుండి శనిదేవుడిని ఎంతో ప్రేమగా పెంచుతుంది. దీని తర్వాత ఏం జరిగింది? శనిదేవుడిని తన భార్య శపించింది అని మీకు తెలుసా? శనిదేవుడికి మరియు సూర్యదేవుడికి యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? శనిదేవుడికి మరియు శివుడికి కూడా యుద్ధం జరిగింది అని మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో శనిదేవుడి గురించి పూర్తి చరిత్ర వీడియో చేశాం. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఆ వీడియో చూడండి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.